తక్కువ వాళ్ళు ఎవరు, మేము తక్కువ వాళ్ళమని అనుకోకండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను రారాజు బిడ్డనని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకన్నా ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులను చూసి అమ్మో వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళు బాగా ఆస్తిపరులు అని వాళ్ళని చూసి మీరేం దిగులు చెందకండి. వాళ్ళని ఏ దేవుడైతే దీవించాడో ఆ దేవుడేమి నీ తండ్రి కూడా గుర్తుపెట్టుకో, నిన్ను కూడా దీవిస్తాడనమాట. హల్లెలూయా. నన్ను దీవించలేదా? ఏమీ లేని నన్ను దీవించిన దేవుడే ఈరోజు నీ దేవుడు కూడా. ఇక్కడున్న ధనవంతులను దీవించిన దేవుడే ఈరోజు నీ దేవుడు కూడా. నీకు ఈరోజు ఉద్యోగం లేకపోవచ్చు, ఈరోజు నీ వ్యాపారం సరిగా ఉండకపోయి ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ నీ రాబడి తక్కువై ఉండొచ్చు. కానీ తగిన సమయంలో దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటే చూసిన వాళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. బుర్ర తిరిగిపోయేలాగా దీవిస్తాడు దేవుడు. కొడదాం చప్పట్ల గట్టిగా. నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు దేవుడు. ఎవరిని నమ్మాలి చెప్పండి ఇప్పుడు? దేవుణ్ణి నమ్మాలి, దేవుని పిల్లలతో స్నేహాన్ని కలిగి ఉంటారు. స్తోత్రం కలుగును గాక. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: వైజాగ్ లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈయన సాక్ష్యం ఏంటంటే, ఇతనికి ఎప్పటి నుంచో రాత్రిపూట నిద్ర పట్టడం లేదట. రాత్రిపూట దురాత్మలు వచ్చి మీద పడిపోతున్నట్టు, ఇతని పేక పట్టుకుని చంపేస్తున్నట్టు అసలు చాలా భయపడిపోతూ ఉంటాడట. అలాంటి ఇతనికి ఈ పరిశుద్ధాత్మాభిషేక అంజూర పండుగ విశాఖపట్నంలో జరుగుతుంది. దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ఆ ప్రార్థన ద్వారా అనేక మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడన్న ఆశతోటి ఈ ప్రార్థనలో గత 4 నెలలుగా పాల్గొంటూ ఉన్నాడట. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రార్థనా తైలాన్ని సిలువ గుర్తులేసుకుని ఇతని పడక చుట్టూ జల్లుకుని పడుకుంటూ ఉన్నాడట. అద్భుతకరుడైన దేవుడు ఆ చీకటి శక్తులను పారద్రోలాడు. ఇప్పుడు కంటి నిండా నిద్రపడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానయ్యా అని చెప్పేసి ఈ సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్ లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట,
పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను మా ఇంటి దగ్గర మా మనవడికి బర్త్డే చేసినప్పుడు ఒక స్నేహితురాలు వచ్చింది నా దగ్గరికి వైజాగ్ నుంచి, మాది ఎలమంచిలి. వచ్చి ఇలా అంజూరు పండుగలు జరుగుతున్నాయి, నువ్వు రా ఒకసారి అని అన్నదనమాట. నాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఈ పాట అంతా తిమ్మిరి ఎక్కేదనమాట. అయితే నేను వస్తానని చెప్పి ఒక ఫస్ట్ నెల వచ్చాను. నేను వచ్చితే అయ్యగారు చెప్పారు, ఆరోగ్యం గురించి అన్నీ మాట్లాడారనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నేను వచ్చాను. మళ్ళీ వస్తే ఎక్కడ ఆరోగ్యం బాగోలేదు అక్కడ నేను ముట్టుకుంటాను, అందరూ ముందుకు రండి అమ్మ అన్నప్పుడు మా స్నేహితులు నేను అందరం కలిసి వచ్చాము. కానీ అందరికీ అవకాశం రాలేదు. దేవుడు నన్ను ముట్టుకున్నాడు అనమాట. వెన్నుపూస బాగోదనమాట. నాకు ముట్టుకున్నప్పుడు నాకు ఐసుగడ్డ ఎట్టి ఏదో రాస్తున్నట్టు అనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఇంకా తిమ్మిరి రాలేదు. అలాగే మా కోడలకు ఫస్ట్ బాబు అనమాట. తండ్రి మరి ఒక బిడ్డని ఇవ్వు ప్రభు అని నేను అడిగినప్పుడు అంజూరు పండుగ పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు అలా 2 నెలలు నేను పట్టుకెళ్ళి ఇచ్చాను. ఇప్పుడు మా కోడలకు 5వ నెల. దేవాదేవుడి కొందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.